అందరికీ నమస్కారం. నేను ఛానల్ స్వాగతం సుస్వాగతం. శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశం శ్రీ ఛత్రపతి శివాజీ మ్యూజియం. ఎంట్రన్స్ టికెట్ 15 రూపాయలు. ఛత్రపతి శివాజీ తల్లి పేరు జిజియాబాయి. 1630 సంవత్సరంలో శివాజీ జన్మించారు. హిందూ ధర్మమును, హిందూ సంస్కృతిని, హైందవ సమాజమును రక్షించుటకు ఎంతగానో కృషి చేశారు ఛత్రపతి శివాజీ మహారాజు. సమర్థ సద్గురు శ్రీ వెంకట సుబ్రహ్మణ్యానంద నాథ కరకమలములచే ఆషాఢ పౌర్ణమి తేదీ 1/7/2023న బురుజులకు భూమి పూజ చేయబడినది. కంచికామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్యుల వారు శివాజీ స్ఫూర్తి కేంద్రమును సందర్శించి అనుగ్రహ ఆశీర్వదనములను 23/2/2024న ప్రసాదించారు. శివాజీ మహారాజు పుట్టుక నుండి చనిపోయే వరకు గోడల మీద చక్కటి శిల్పాలను కళ్ళకు కట్టినట్టు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క విషయం కూడా హిందీ, ఇంగ్లీష్, తెలుగు మరియు కన్నడ భాషల్లో ఏర్పాటు చేశారు. మన యొక్క దేశ సంస్కృతి సంప్రదాయాలను తప్పక నెక్స్ట్ జనరేషన్ వాళ్లకు తెలియచేయాలి. చరిత్ర మనము గమనించినట్లయితే శివాజీ మహారాజు బ్రతుకున్నంత కాలం అనేక ముస్లిం దేశాల రాజుల నుండి, విదేశీ శక్తుల నుండి హిందూ తత్వం కాపాడడానికి ఎంతో శ్రమించి కాపాడారు. కావేరీ నది దగ్గర గల తంజావూరు, జింజుకోటలను జయించడానికి వెళ్తూ తోవలో బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం 1677 మార్చి 24 వచ్చినట్లు చరిత్ర చెబుతుంది. శ్రీశైలం గుడికి ఉన్న ఉత్తర ద్వార గోపురం శివాజీ గోపురం. శ్రీశైలం నుండి తిరుపతి వెళ్ళి బాలాజీ వెంకటేశ్వర స్వామిని దర్శించినట్లు చరిత్ర చెబుతుంది. పక్కనే శివాజీ ధ్యాన మందిరం కూడా ఉంది. శివాజీ మహారాజు ధ్యానం చేస్తున్నట్లుగా ఉంటుంది. వీలైతే మీరు కాసేపు ధ్యానం చేయండి. స్వయంగా భవానీ మాత ఈ ప్రదేశంలో శివాజీకి ఖడ్గమును ప్రసాదించినది. ఖడ్గం మరియు శివాజీ మహారాజు ధరించిన టోపీ మనం గమనించవచ్చు. శివనేరి కోట, రాజ్గఢ్ కోట, ప్రతాప్గఢ్ కోటను ఇక్కడ నమూనాలను ఏర్పాటు చేశారు. మన సంస్కృతి సంప్రదాయాలు, వాటి విలువలను భావితరాలకు తెలియచేయాలని కోరుతూ ఎంతో ఓపికతో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.